త్వరగా రమ్మని చెప్పండి అమ్మా. 12:20 అయింది, 18 మెంబర్సే ఉన్నారు. త్వరగా రమ్మని చెప్పండి అందరినీ. Today's topic is TC. Okay, 12:20. There are still 3 more minutes time. TCP timer management. Okay, so this is a topic today, TCP timer management. So yesterday we discussed about TCP connection management and TCP sliding window. Okay, so there are two concepts we discussed in sliding window. One is silly syndrome window. Okay, silly syndrome. And so what is that? So that is nothing but instead of sending entire segment, we'll make 1 byte at a time and we'll send the segment 1 byte segments to the receiver. Okay, that is nothing but silly window syndrome. Okay, so today we will discuss TCP timer management. So TCP uses multiple timers to do its work. Yes, it's true. The most important of this is RTO. That is retransmission timeout. What do you call that? Retransmission timeout. So when a segment is sent, this is called, what do you call this? Retransmission timeout. అంటే టైమ్అవుట్ అవ్వగానే రీట్రాన్స్మిషన్. ఎందుకంటే టీసీపీ అనేది ఏంటండి, టీసీపీ అనేది రిలయబుల్. అలానే టీసీపీ రిలయబుల్ ప్రోటోకాల్. రిలయబుల్ అంటే ఏంటి, ఏదైనా ప్యాకెట్ లాస్ అయినప్పుడు మళ్ళీ సెండర్ని అడుగుతుంది అంటిల్ ఇట్ రిసీవ్స్ ది ఇట్స్ ఓకే అంటిల్ ఇట్ రిసీవ్స్ ఇట్స్ correct segment. Okay, so that is nothing but reliability. So TCP అనేది రిలయబుల్, బైట్ ఓరియంటెడ్. ఇంకోటి కనెక్షన్ ఓరియంటెడ్, బైట్ ఓరియంటెడ్ కనెక్షన్. సో బైట్ స్ట్రీమ్. సో టీసీపీలో ఏమి ట్రాన్స్ఫర్ అవుతాయని బైట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి, దాన్ని సెగ్మెంట్స్ అని కూడా అంటారు.
Okay, when a segment is sent, a retransmit timer is started. Okay, if the segment is acknowledged before the timer expires, when a segment ఎప్పుడైతే పంపిస్తున్న రిసీవర్ కి ఏమవుతుందంటే retransmission timer అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ ద సెగ్మెంట్ ఈస్ acknowledged before the timer expires, the timer is stopped. Okay, otherwise the timer goes off before the acknowledgement comes in, then the segment is retransmitted. మామూలుగా కంప్యూటర్ నెట్వర్క్స్ లో ఏ లేయర్లో అయినా జరిగేది ఇదే. ఎప్పుడైనా సెండింగ్ ఒక ప్యాకెట్ కానీ ఒక సెగ్మెంట్ కానీ పంపించిన తర్వాత కొంత టైం ఉంటుంది, వెయిటింగ్ టైం. ఆ వెయిటింగ్ టైంలోనే అక్నాలజ్మెంట్ అనేది రావాలి ఎవరి దగ్గరికి, సెండర్ దగ్గర. రాకపోతే ఏమవుతుంది, మళ్ళీ ఎంత టైం అనేది ఆ టైమర్ డిసైడ్ చేస్తుంది. సో టైమర్ అనేది సెట్ చేస్తాం అనమాట. ఓకే, ఇట్స్ సో వన్స్ ద టైమర్ గోస్ ఆఫ్, ఆబ్వియస్లీ ఇట్ విల్ స్టార్ట్ సెండింగ్ ద సేమ్ మెసేజ్, ఇట్ విల్ రీట్రాన్స్మిట్ ద సేమ్ మెసేజ్ అగైన్. సో హౌ లాంగ్ షుడ్ ద టైమ్ అవుట్ బి, అది క్వశ్చన్ అంటే టైమ్ అవుట్ ఎంత ఉండాలి. ఓకే, ద ప్రాబ్లమ్ ఈస్ మచ్ మోర్ డిఫికల్ట్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ లేయర్ దాన్ ఇన్ ద డేటా లింక్ లేయర్ సచ్ యాజ్ 802.11. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లేయర్ లో 802.11 అంటే వైర్లెస్ ల్యాన్. సో దాంట్లో ఇంకా టఫ్ గా ఉంటది అనమాట ఈ టైమ్ అవుట్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఓకే, సో in the later case, అని డేటా లింక్ లేయర్ లో అయితే ఎలా ఉంటుందంటే డేటా లింక్ లేయర్ ప్రోటోకాల్స్ లో ఆ డిలేని మైక్రో సెకండ్స్ లో మెజర్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే అది హైలీ ప్రెడిక్టబుల్ కూడా. ఓకే, సో ద టైమర్ క్యాన్ బి సెట్ టు గో ఆఫ్ జస్ట్ హైలీ ఆఫ్టర్ అక్నాలజ్మెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఓకే, సో సిన్స్ అక్నాలజ్మెంట్ ఆర్ రేర్లీ డిలేడ్ ఇన్ డేటా లింక్ లేయర్, ఓకే, డ్యూ టు అక్కడ కంజెషన్ ఉండదు డేటా లింక్ లేయర్ లో. అందుకని ఏమవుతుంది, అక్కడ the absence of acknowledgement at the expected time generally means either the frame or the acknowledgement has been lost. దాని మీనింగ్ ఏంటి, అక్కడ అక్నాలజ్మెంట్, ఆబ్సెన్స్ ఆఫ్ అక్నాలజ్మెంట్ ఎక్స్పెక్టెడ్ టైం మీనింగ్ ఏంటండి, మీనింగ్ అంటే ఫ్రేమ్ కానీ అక్నాలజ్మెంట్ కానీ మనం లాస్ అయినట్టు అనమాట. ఓకే, ఎందుకని అక్కడ కంజెషన్ ఉండదు, కంపల్సరీగా వెళ్తూ ఉంటాయి మెసేజ్లు అనేది, రిసీవర్ కంపల్సరీగా రీచ్ అవుతాయి. సో acknowledgements are rarely delayed in data link layer. The absence of acknowledgement at the expected time generally means either the frame or acknowledgement has been lost. So ఎప్పుడైతే అక్కడ అక్నాలజ్మెంట్ రాలేదు అనుకోండి డేటా లింక్ లేయర్ లో, దాని మీనింగ్ ఏంటంటే కంపల్సరీగా ఫ్రేమ్ కానీ లేదా అక్నాలజ్మెంట్ కానీ, ఫ్రేమ్ అయితే ఫ్రేమ్ లాస్ అయినట్టే, అక్నాలజ్మెంట్ లాస్ అయినట్టు మీనింగ్ అనమాట. క్లియర్. అండ్ టీసీపీ ఈస్ ఫేస్డ్ విత్ రాడికల్ డిఫరెంట్. అయితే ఇక్కడ టీసీపీ ట్రాన్స్పోర్ట్ లేయర్ లో కాబట్టి ఇక్కడ కంజెషన్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే టీసీపీలో ద ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఫర్ ద టైమ్ ఇట్ టేక్ ఫర్ టీసీపీ అక్నాలజ్మెంట్స్ ఈ షోన్ ఇన్ ద ఫిగర్స్. ఓకే, ఇఫ్ యు సీ ఇన్ ద ఫిగర్, సో ఇట్ ఈస్ లార్జర్ అండ్ మోర్ వేరియబుల్. ఏది ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ ది acknowledgement arrival times in the data link layer and probability density of acknowledgement arrival times in TCP layer. If you see the comparison here. Okay, then okay, I will show that in the slide. This is the probability density function for the both the data link layer and the transport layer. Akkada acknowledgements, ikkada acknowledgements. The difference is, see the difference. Here it is small, whereas in there is large gap in case of transport layer TCP. Clear. So that is about this probability density function for రౌండ్ ట్రిప్ టైమ్స్. అంటే రౌండ్ ట్రిప్ టైం అంటే సెండర్ నుంచి రిసీవర్కి వెళ్ళి మళ్ళీ రిసీవర్ నుంచి సెండర్కి, రిసీవర్ నుంచి సెండర్కి ఎందుకు కన్సిడర్ చేస్తున్నాం, అక్నాలజ్మెంట్ లాస్ అవ్వచ్చు కదా అందుకని అది కూడా కన్సిడర్ చేస్తున్నాం. సెండర్ టు రిసీవర్ ఎందుకు కన్సిడర్ చేస్తున్నాం, ఫ్రేమ్ లాస్ అవ్వచ్చు కదా అందుకని అది కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, సో ఇట్లా రౌండ్ ట్రిప్ టైంలో మనకు డయాగ్రామ్ డ్రా చేస్తే, సో T1 T2 అనే 2 డయాగ్రామ్స్ కనుక డ్రా చేస్తే దట్ విల్ బి ద సిచ్యువేషన్. ఓకే, ఫర్ it is shown in the figure for different for the both. Okay, it is larger, so depending upon the round trip, depending upon the evaru
Okay, so even when it is known, okay, if the time mode is set is too short, say T1 in figure A, unnecessary transmissions will occur. అటెండెన్స్ పెట్టండి త్వరగా. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు క్లాగింగ్ ద ఇంటర్నెట్, సో ఇఫ్ ఇట్ ఈస్ సెట్ టూ లాంగ్, ఓకే, సో టైమ్ అవుట్ అనేది మరీ తక్కువ పెట్టామనుకోండి, అది సెంటర్కి రీచ్ అయ్యి రావటం అనేది చాలా టైం పడుతుంది. సో అప్పుడు రీట్రాన్స్మిషన్స్ ఎక్కువ అవుతాయి. ఓకే, అప్పుడు ఇంటర్నెట్లో ప్యాకెట్స్ అనేది ఎక్కువ అవుతాయి, ఇది యూజ్లెస్ ప్యాకెట్స్ ఎక్కువ అవుతాయి. అదే మరీ ఎక్కువ పెట్టామనుకోండి, అప్పుడు పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది అనమాట. పెర్ఫార్మెన్స్ విల్ సఫర్ డ్యూ టు లాంగ్ ట్రాన్స్మిషన్ డిలే. సో వెన్ ఎవర్ ప్యాకెట్ ఈస్ లాస్ట్. ఓకే, సో ఈ విధంగా రెండు రకాలుగా ఉంది, టైమ్అవుట్ తక్కువ ఉన్న ప్రాబ్లమే, టైమ్అవుట్ ఎక్కువ ఉన్న ప్రాబ్లమే అనమాట. అట్లానే మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ది అక్నాలజ్మెంట్ అరైవల్ డిస్ట్రిబ్యూషన్ క్యాన్ చేంజ్ ర్యాపిడ్లీ విత్ ఇన్ ఏ ఫ్యూ సెకండ్స్ యాజ్ కండిషన్ బిల్డ్స్ అప్ ఆర్ రిజర్వ్డ్. అలానే మీను వేరియన్స్ కూడా అక్నాలజ్మెంట్కి బాగా ర్యాపిడ్గా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, విత్ ఇన్ ఏ సెకండ్స్ చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఈ కంజెషన్ అనేది ఉంటుంది కాబట్టి ఈ లేయర్లో. So what is the solution, sir? The solution is to use the dynamic algorithm that constantly adapts the timeout interval based on the continuous measurements of the network performance. So మనకి ఏం కావాలంటే ఇక్కడ the solution is to use dynamic algorithm that constantly adapts the timeout. అంటే ఈ టైమ్అవుట్ ఇంటర్వెల్ని చేంజ్ అవుతూ ఉండాలి, ఎప్పుడు ఈ వారం అంతా ఒకటి, ఈ రోజంతా ఒకటి అట్లా ఉండకూడదు. టైమ్అవుట్ ఇంటర్వెల్ కూడా చేంజ్ అవుతూ ఉండాలి, అప్పుడే దాని అల్గారిథం పెర్ఫార్మెన్స్ బాగుంటుంది అనమాట. The algorithm used by TCP is due to Jacobson and work as follows. So what is the timer management in TCP? Approaching correct point. So what is the timer management means? We are using the Jacobson algorithm. So for each connection, TCP maintains a variable RSTT, that is smooth round trip time. RSTT, that is the best current estimate of the round trip time to the destination in the equation. So when a segment is sent, ఎప్పుడైతే మన segment center నుంచి receiver పంపించామో, a timer is started, both to see how long the acknowledgement takes and also to trigger a retransmission if it takes too long. Okay, if the acknowledgement get back before the timer expected, TCP measures how long the acknowledgement took, say R. It then updates the SRTT according to the formula. అంటే ఎవ్రీ టైము టైమర్ మారుతూ ఉంటుంది, టైమర్ యొక్క టైం మారుతూ ఉంటుంది. అది ఎట్లా మారుతుందంటే, సపోజ్ according to the equation. ఏంట ఈక్వేషన్ అంటే SRTT equal to alpha into SRTT plus 1 minus alpha into SRTT plus 1 minus alpha into R. ఇది ఈక్వేషన్. సో R అనేది ఏంటి? ఇట్ ఈస్ అ రౌండ్ ట్రిప్ టైం. అంటే మెసేజ్ అక్నాలజ్మెంట్ వచ్చింది, పంపించినటువంటి సెగ్మెంట్కి అక్నాలజ్మెంట్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఆర్ రౌండ్ ట్రిప్ టైం తర్వాత నాకు మెసేజ్ వచ్చింది. ఆర్ రౌండ్ ట్రిప్ టైం కల్లా నాకేమొచ్చింది? అక్నాలజ్మెంట్ వచ్చింది. అప్పుడు మళ్ళీ ఇది ఫార్ములా, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తాం. సో మళ్ళీ క్యాలిక్యులేషన్, మళ్ళీ రౌండ్ ట్రిప్ టైం మారింది అనుకోండి, మళ్ళీ ఈక్వేషన్ మారుతుంది. సో ఆల్ఫా వాల్యూ ఏంటంటే ఆల్ఫా ఈజ్ 7/8. What is the value of the alpha? 7/8. And this kind of formula is called exponentially weighted moving average. Exponentially weighted moving average. This is the alpha is 7/8, and we call it as a exponentially weighted moving average or low pass filter that does cause the noise in the sample. So even in a good value of SRTT, choosing a suitable retransmission time mode is a non-trivial matter. So initial implementation of TCP and two times RTT. So users use 2x RTT, but experience shows that a constant value was too inflexible because it failed to respond and the variance went up. Okay. So to fix this problem, so this lead to retransmission time at firing, and a copy of the packet being transmitted along the original packet is still transiting the network. So it is all the
more likely to happen under conditions of high load, which is the worst time at which to send additional packet into the network. To fix this problem, Jacobson proposed making the timeout value sensitive to the variance in round trip times as well as the smoothened round trip time. So this change requires keeping track of another smoothened, that is called RTT var. Okay, that is round trip time variation. Round trip time variation. And what is the formula here? RTT var equal to beta into RTT var equal to, I will write here. RTT var equal to beta into RTT var plus 1 minus beta into plus 1 minus beta into STT minus 1 minus beta into SRTT minus SRTT minus 1. Okay, so this is a EWMA as before, and typically beta equal to 3/4. What is the value of beta? What is the value of alpha? 7/8. What is the value of beta? 3/4. 7/8 and 3/4. Clear? So this is another formula. So this is also called as exponentially weighted mean average, EWMA. So same as the previous formula. And the retransmit timeout RTO is said to be RTO equal to SRTT plus RTO equal to SRTT plus 4 into RTT value. 4 into RTT. That is for RTO and this is for SRT. SRTT and SRTT smoothed round trip time. Smoothed round trip time. So SRTT is formula is alpha into SRTT plus 1 minus alpha into R. So alpha is some rate and R value is we will get, I mean they will give. So similarly there is another formula that is RTT var, that is beta into RTT var plus 1 minus beta into SRTT minus R. SRTT minus R. And how you calculate RTO, that is retransmit timeout. So retransmit timeout is both these values, SRTT and RTT value. So based on these values, you will get real time, round trip time timeout, retransmit timeout. అంటే రెండు ఉన్నాయి పారామీటర్స్ ఇక్కడ, స్మూత్ రౌండ్ ట్రిప్ టైము, వేరియబుల్ రౌండ్ ట్రిప్ టైం. సో రెండు కలిపి మనం రీట్రాన్స్మిట్ టైం అంటే టైమర్ యొక్క టైమ్అవుట్ని మనం మెజర్ చేస్తాం. సో టైమర్ యొక్క టైమ్అవుట్ ఎలా మెజర్ చేస్తాం? బేస్డ్ అపాన్ స్మూత్ రౌండ్ ట్రిప్ టైం అండ్ వేరియబుల్. సో స్మూత్ వేరియబుల్ రెండు యొక్క రౌండ్ ట్రిప్ టైంని బేస్ చేసుకొని టైమర్ యొక్క ఆ టైమ్అవుట్ పీరియడ్ డిపెండ్. ఓకే, SRTT plus 4 into RTT var. Okay, this is the formula. Clear? So the choice of the factor 4 is somewhat arbitrary, but multiplication by 4 can be done with a single shift and less than 1% of all the packets come in more than 4 standard deviations later. So that is the reason we are using 4 here, SRTT plus 4 into RTT var. Okay, why? Because multiplication with a single shift, ante kada, less than అన్నాం అనుకోండి, so 2 times, so it means shift multiplication అంటే రైట్ షిఫ్ట్ 2 times greater than 2 times చేసాం అనుకోండి, we call it as a right shift. Clear? So and RTT var is not exactly the same as the standard deviation, but it is close enough in practice. Okay, so Jacobson's paper is full of clever tricks to compute time modes using only integer adds, subtraction, subtraction. So this is Jacobson's equation only. Entadi RTO equal to SRTT plus 4 into RTT var అనేది ఎవరి ఫార్ములా? Jacobson's formula. Okay, so
So more detail of how to compute this timeout, including initial settings of the variables, are given in RFC 2988. ఇంకా డీటెయిల్డ్ కావాలంటే 29 మనకు అవసరం లేదు. జస్ట్ ఇఫ్ యు నో how to estimate the timeout of a retransmit timer, that's enough. Okay, we don't want any detail. Okay, the retransmit timer is also held to a minimum of 1 second regardless of the estimates. So ఎప్పుడు కూడా రీట్రాన్స్మిట్ టైమర్ అసలు ఏమి ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు మినిమం ఎంత, వాట్ ఇస్ ద డిఫాల్ట్ వాల్యూ, మినిమం కాదు డిఫాల్ట్ వాల్యూ ఎంత, 1 మిల్లీ సెకండ్. అసలు ఏ క్యాలిక్యులేషన్స్ లేవు అనుకోండి, అప్పుడు ఎంత రీట్రాన్స్మిట్ టైమ్ అవుట్, 1 మిల్లీ సెకండ్, 1 మిల్లీ సెకండ్. ఓకే, దిస్ ఇస్ ఎ కన్జర్వేటివ్ వాల్యూ chosen to prevent serious retransmission based on the measurements. Okay, and what is the problem? Just a minute.
యా ఓకే. యాహ్! చూసారు గదండీ ఫార్ములా. సో, ఎస్ఆర్‌టిటి, ఆర్‌టిటి వేర్. ఓకే. సిఆర్ కొంచెం అటెండెన్స్ పంపమ్మా. సిఆర్. Okay. So what is the problem? One problem that occurs with gathering the samples or of round time is that is what to do when a segment times out and is sent again. So when the acknowledgement comes in, it is unclear whether the acknowledgement refers to the first transmission or a later one. So guessing wrong can seriously contaminate the retransmission time mode. Phil Kern discovered this problem. The Kern is an amateur radio engineer. Okay, so So retransmission timer is not the only timer TCP uses. A second timer is the persistent timer. Okay, so it is designed to prevent the following data. The receiver sends an acknowledgement with a window size of 0. So telling the sender to wait. So later the receiver updates the window, but the packet with the update is lost. Now the sender and the receiver are each waiting for the other to do something. When the సో అంటే ఈ ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసాం కదండి. సో ఎస్ఆర్టిటి ప్లస్ ఫోర్ ఇంటూ ఆర్టిటి వేర్. సో ఇది ఒకటే కాదండి, ఇంకోటి కూడా ఉంది, ఇంకో టైమర్ కూడా ఉంది. ఏంటంటే అది పర్సిస్టెంట్ టైమర్. వాట్ యూ కాల్ దిస్ పర్సిస్టెంట్ టైమర్. సో ఇట్ ఈస్ డిజైన్ టు ప్రివెంట్ ది ఫాలోయింగ్ డెడ్ లాక్. సో ద రిసీవర్ సెండ్స్ అన్ అక్నాలజ్మెంట్ విత్ ఎ విండో సైజ్ ఆఫ్ 0. So the receiver sends an acknowledgement. So receiver sends an acknowledgement with the window size of 0, telling the sender to wait. Later, the receiver updates the window, but the packet with the update is lost. Now the sender and the receiver are each waiting for other to do something. So the receiver sends an acknowledgement with a window size of 0 and telling the sender to wait. Okay, so later the receiver updates the window, but the packet with the update is lost. Now the sender and the receiver are each waiting for other to do something. Okay, so when the persistent timer goes off, the sender transmits a probe to the receiver. The response to the probe gives the window size. Clear? So if it is still 0, then persistence timer is set again a cycle reset. అంటే ఏంటంటే అంటే రిసీవర్ సెండర్ కోసం వెయిట్ చేస్తూ ఉండాల్సిన అవసరం లేదనమాట. సో రిసీవర్ ఏం చేస్తుందంటే ఇట్ సెండ్స్ అన్ అక్నాలజ్మెంట్. రిసీవర్ సెండ్స్ అన్ అక్నాలజ్మెంట్ విత్ ఎ విండో సైజ్ ఆఫ్ 0. Okay.
Okay, so now the second timer is persistent timer. So it is designed to prevent the deadlock. So the receiver sends an acknowledgement with the window size of 0. So telling the sender to wait. ఎప్పుడైతే రిసీవర్ acknowledgement పంపిస్తాడో window size of 0 తో, okay, receiver sends an acknowledgement with the window size of 0 telling the sender to wait. Okay. సో ఇంకొక టైమర్ ఇదేమో మామూలుగా జాన్సన్స్ టైమర్. సో మీ రీట్రాన్స్మిషన్ టైం ఒకటి, ఇంకొక టైమర్ దట్ ఈస్ పర్సిస్టెన్స్ టైమర్. సో దీంట్లో ఏంటంటే ద రిసీవర్ సెన్స్ అండ్ అక్నాలెడ్జ్ విత్ విండో సైజ్ ఆఫ్ 0 అంటే టెల్లింగ్ ద సెండర్ టు వెయిట్. ఎప్పుడైతే అంటే నెక్స్ట్ బైట్ నెక్స్ట్ మామూలుగా రిసీవర్ ఏం పంపిస్తుందంటే అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తుంది, అంటే నెక్స్ట్ బైట్ విచ్ ఇట్ ఎక్స్పెక్ట్స్. సో ఇక్కడ పర్సిస్టెన్స్ టైప్ కాబట్టి ద రిసీవర్ సెన్స్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ విత్ విండో సైజ్ ఆఫ్ 0. సో టెల్లింగ్ ద సెండర్ టు వెయిట్. లేటర్ ద రిసీవర్ అప్డేట్స్ ద విండో. Okay, but the packet with the update is lost. So తర్వాత ఏమవుతుందంటే రిసీవర్ later receiver updates the window but the packet with the update is lost. Okay, now the sender are each waiting. తర్వాత ఏమవుతుందంటే ఎప్పుడైతే రిసీవర్ సెండర్ కి 0 ప్యాకెట్ 0 సైజ్ విండో పంపించిందో అంటే ఏంటంటే సెండర్ ని వెయిట్ చేయమని. అయితే సెండర్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటది. మళ్ళీ ఇక్కడ రిసీవరు తర్వాత రిసీవరు అప్డేట్ దానికి విండో సైజ్ ని అప్డేట్ చేస్తుంది, బట్ ద ప్యాకెట్ విత్ అప్డేట్ ఈస్ లాస్ట్. అంటే ఏదైతే అప్డేట్ చేసి అంటే విండో సైజ్ 0 కాకుండా ఇంకొక సైజు అప్డేట్ చేసి పంపించిందో ఆ ప్యాకెట్ ఏమైతే లాస్ట్ టైం. ఇప్పుడు ఏమవుతుంది, సెండరు రిసీవరు ఒకరినొకరు వెయిట్ చేస్తూ ఉన్నారు, వెయిటింగ్ ఫర్ ద అదర్ టు డూ సంథింగ్. When the persistent timer goes off, the sender transmits a probe to the receiver. When the persistence timer goes off, the sender transmits a probe to the receiver. The response to the probe gives the window size.